నమస్తే, వెల్కమ్ టు రుద్ర టీవీ. మంగళగిరిలో జరిగిన జనసేన పార్టీ సర్వసభ్య సమావేశం తీవ్ర ఉద్రిక్తతల నడుమ సాగింది. పార్టీ అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పార్టీ నేతలు ఎమ్మెల్యేల పనితీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ సమావేశంలోనే నిప్పులు చెరిగారు. తిరుమల లడ్డు కల్తీ వ్యవహారంపై వైసీపీ చేస్తున్న దుష్ప్రచారాన్ని, తమపై వస్తున్న ఆరోపణలను సమర్థవంతంగా తిప్పికొట్టడంలో జనసేన నేతలు పూర్తిగా విఫలమవుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంత పెద్ద అపచారం జరిగినా ప్రత్యర్థులు దాడి చేస్తున్నా మన నేతలు ఎందుకు మౌనంగా ఉన్నారని నిలదీశారు. ప్రతి అంశంపై నేనే మాట్లాడాలా, నేనే స్పందించాలా, మరి మీరెందుకు అంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. వైసీపీ నేతలు అంబటి రాంబాబు, జోగి రమేష్ వంటి వారు కూటమి ప్రభుత్వంపై తనపై అనుచిత పదజాలంతో విమర్శలు చేస్తున్నా కనీసం వాటిని ఖండించలేని పరిస్థితి ఎందుకు వచ్చిందని ప్రశ్నించారు. పదవులు వచ్చాక నేతల్లో నిర్లిప్తత పెరిగిందని, పార్టీలో క్రమశిక్షణ లోపిస్తోందని స్పష్టం చేశారు. అబద్దాలను ప్రచారం చేస్తున్న వారిని అదే స్థాయిలో ఎదుర్కోవాల్సిన బాధ్యత ప్రతి నేతపై ఉందని హెచ్చరించారు. అరవ శ్రీధర్ అంశంపైన తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ ఎంతో కష్టపడి పార్టీని నిర్మించుకున్నామని, దాన్ని నాశనం చేయాలని చూస్తే ఊరుకునేది లేదని స్పష్టం చేశారు. సమావేశం జరుగుతుండగానే తీవ్ర అసంతృప్తితో పవన్ కళ్యాణ్ మధ్యలోనే బయటకు వెళ్లిపోయారు. వెళ్లే ముందు పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ తో మాట్లాడుతూ పార్టీ నేతలందరి పనితీరుపై పూర్తి స్థాయి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో ఏం చేస్తున్నారు, ప్రజల మధ్య ఎంతగా పనిచేస్తున్నారు, సోషల్ మీడియాలో ప్రత్యర్థుల విమర్శలకు ఎలా స్పందిస్తున్నారు, క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతానికి ఏ కార్యక్రమాలు చేపట్టారనే వివరాలన్నీ తనకు కావాలని స్పష్టం చేశారు. జనసేనపై తనపై అసత్య ఆరోపణలు జరుగుతున్నా నేతలు మౌనంగా ఉండడాన్ని ఇక సహించేది లేదని తేల్చి చెప్పారు. ఎవరు ఎంత పని చేస్తున్నారు, ఎవరు బాధ్యతలు నిర్వర్తించడం లేదో అన్నది నాకు పూర్తిగా తెలుసు అని వ్యాఖ్యానించిన పవన్ కళ్యాణ్ ఇకపై నేతల తీరు తప్పక మారాలని, లేదంటే ఉపేక్షించేది లేదని స్పష్టమైన హెచ్చరిక జారీ చేశారు. పార్టీ అభివృద్ధి, ప్రజల నమ్మకం కోసం ప్రతి ఒక్కరూ బాధ్యతగా పనిచేయాలని సూచించారు. వ్యక్తిగత ప్రయోజనాల కోసం కాకుండా పార్టీ లక్ష్యాల కోసం పనిచేసే వారికే జనసేనలో స్థానం ఉంటుందని, క్రమశిక్షణ తప్పనిసరి అని స్పష్టం చేస్తూ సమావేశాన్ని తీవ్ర హెచ్చరికలతో ముగించారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏ విధంగా కల్తీ నెయ్యి సరఫరా చేసి 233 కోట్ల రూపాయల కుంభకోణంలో పాల్గొని 60 లక్షల లీటర్ల నెయ్యి అని చెప్పి మరి కేవలం కెమికల్స్ తోటి పామాయిల్ తోటి కలిపిన పదార్థాలని వీళ్ళు సప్లై చేసి ఈ రోజు ఒక బూటకపు ప్రచారం వైఎస్ఆర్సీపీ నాయకులు మొదలుపెట్టారు. దాన్ని క్షేత్ర స్థాయిలో ప్రతి నియోజకవర్గంలో మండల స్థాయి వరకు, గ్రామ స్థాయి వరకు విస్తృతంగా పార్టీ శ్రేణులందరినీ కూడా తీసుకెళ్లమని ఈ రోజు మా పార్టీ అధ్యక్షులు ఇచ్చిన ఆదేశాల మేరకు దాన్ని ఖండిస్తూ ఆ ప్రచారానికి బదులుగా వాస్తవ పరిస్థితులు రాబోయే రోజుల్లో ఇంకా వివరించుకుంటూ తీసుకెళ్లాలని ప్రత్యేకంగా గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున ఎన్డీడీబీ రిపోర్ట్ ని బేస్ చేసుకుని ఇచ్చిన ఆ ప్రెస్ కాన్ఫరెన్స్ ని ఏ విధంగా వీళ్ళు కావాలని ట్విస్ట్ చేసి వాళ్ళ స్వార్థాల కోసం సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారో దాన్ని ఖండిస్తూ తీర్మానం చేయడం జరిగింది. ఇది ఇవాల్టి అప్డేట్. మరో అప్డేట్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి రుద్ర టీవీ.